తిరుపతి సిమ్స్ లో ప్రపంచ రక్తదానాల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సిమ్స్ బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాన్ని స్విమ్స్ సంచాలకులు ఉపకుల అధిపతి కుమార్ ప్రారంభించారు. రక్తదానం ప్రాణదానంతో సమానము అని, ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలి అని ఆయన పిలుపునిచ్చారు. తిరుపతి స్విమ్స్ లో ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రక్త నమూనాలను కనుగొన్న కార్ల్ ల్యాండ్ స్లైనర్ చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న వైద్యులు రక్తదానంపై ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉంది అని తెలిపారు. ఈ ఏడాది వన్ డ్రాప్ ఆఫ్ హ్యుమానిటీ గివ్ బ్లడ్ సేవ్ లీవ్స్ అనే థీమ్ తో రక్తదానాల దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. అనంతరం పలుమార్లు స్వచ్ఛందంగా రక్తదానం చేసిన దాతలను సన్మానించి 58 మంది రక్తదాతలకు సర్టిఫికెట్లు అందజేశారు. చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని ఇంత గ్రాండ్గా ఏర్పాటు చేసిన ఇమ్యూనోహెమటాలజీ బ్లడ్ బ్యాంక్ డిపార్ట్మెంట్ స్విమ్స్ వారికి శుభాకాంక్షలు. మానవ చరిత్రలో, అందున విజ్ఞాన చరిత్రలో, వైద్య చరిత్రలో అత్యంత ప్రభావశీలమైనటువంటి ఈ డిస్కవరీస్ లో ఈ బ్లడ్ గ్రూప్ డిస్కవరీ ఒకటి. దానివల్ల కొన్ని కోట్ల ప్రాణాలు కాపాడబడ్డాయి, రాబోయే రోజుల్లో కూడా కాపాడబడుతూ ఉంటాయి. అందువల్ల మనము ఈ బ్లడ్ గ్రూప్ పితామహుడు కార్ల్ ల్యాండ్ స్లైనర్ కి ప్రతిదినము గుర్తుంచుకోవాల్సినటువంటి గొప్ప వ్యక్తి. ఇక్కడ స్విమ్స్ లో 1995 నుంచి కూడా ఈ బ్లడ్ బ్యాంక్ మొదలయ్యి సేవలు అందిస్తూ ఉన్నారు. అది ఇన్స్టిట్యూట్ పెరుగుతూ ఉన్న కొద్దీ, పబ్లిక్ లో డిమాండ్ పెరుగుతూ ఉన్న కొద్దీ వాళ్ళు కూడా వాళ్ళ సేవలన్నింటినీ విస్తరించి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక అత్యుత్తమమైన మోడల్ బ్లడ్ బ్యాంక్ ఇది రూపుదిద్దుకుంది. దీనికి డాక్టర్ శ్రీధర్ బాబు గారికి, వారి టీంకి కూడా మరొక మారు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పబ్లిక్ రంగంలో తక్కిన వైద్యశాలల్లో రక్త నిధులు ఏర్పాటు చేయడానికి మన స్విమ్స్ ని ఒక ట్రైనింగ్ సెంటర్ గా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది. దానికి వారికి కూడా రక్తం ఇచ్చేవాళ్ళు లేకపోతే రక్తం ఎంత అడ్వాన్స్డ్ రక్తం